ఈ మధ్య కాలంలో పసిడి ధరలు జనాన్ని పరేషాన్ చేస్తున్నాయి. గోల్డ్ రేటు ట్రెండ్ ఏ రోజు ఎలా మారుతుందో అర్థం కాక బంగారం కొనే ప్లాన్ లో ఉన్నవారు అయోమయంలో పడుతున్నారు. నవంబర్ నెల ఆరంభం నుంచే బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తీవ్ర ఒడిదుడుకుల నడుమ కదలాడుతున్న గోల్డ్ రేట్లు తాజాగా ఊహించని మార్పుకు లోనయ్యాయి. ఈ వారంలో బంగారం ధర భారీగా క్షీణించడం చూశాం. 2 రోజుల్లోనే తులం బంగారంపై 2300 రూపాయలు తగ్గింది. దీంతో ఈ పసిడి రేటు చూసి మహిళలు పసిడి ప్రియులు తెగ సంబరపడ్డారు. కొత్తగా కొనుగోళ్లకు రెడీ అయ్యారు. ఇంతలోనే సడన్ గా షాక్ ఇచ్చింది గోల్డ్ ధర. నిన్నటితో పోల్చితే ఈ రోజు తులానికి 700 రూపాయలు పెరిగింది గోల్డ్ ధర. నేడు హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ తులానికి 78,110 రూపాయలకు లభిస్తోంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు చూస్తే 71,600 రూపాయలకు దొరుకుతుంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి. మరోవైపు వెండి ధరల్లో కూడా భారీ ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. ఆల్ టైమ్ హై నుంచి సిల్వర్ రేట్ బాగా దిగొచ్చింది. నేడు కిలో వెండి 1,00,000 రూపాయలకు లభిస్తోంది. సాధారణంగా అంతర్జాతీయ పరిమాణాలు గోల్డ్ డిమాండ్ ని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. ఇండియాలో బంగారానికి ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతూనే ఉంది. కాబట్టి గోల్డ్ రేట్లలో భారీగా మార్పులు వస్తున్నాయి. అయితే రాబోయే కొన్ని నెలల్లోనే గోల్డ్ రేటు 1,00,000 రూపాయలు దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్ బంగారం కొనుగోళ్లు యుఎస్ లో వడ్డీ రేటు తగ్గింపు కారణంగా బంగారం ధరలు వచ్చే ఏడాది మళ్లీ రికార్డు స్థాయికి చేరుకోవచ్చని గోల్డ్ మ్యాన్ సాచ్ నివేదిక పేర్కొంది. బంగారంపై లాంగ్ టర్మ్ లో బుల్లిష్ ధోరణి ఉన్నప్పటికీ రానున్న 3-4 నెలల్లో ఓ బిగ్ డౌన్ ఫాల్ ఉండొచ్చనేది మరికొందరు అనలిస్టుల మాట. ఏదేమైనా ఈ బంగారం రేట్లు మాత్రం జనాన్ని అయోమయంలో పడేస్తూ నిత్యం హాట్ టాపిక్ గా అవుతోంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.